హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి. వీడియోస్ ఎన్ని వరకు చూడండి. కార్తీక మాసం ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసేయాలని చెప్పి మా చెల్లి అయితే రోజు లెక్క పెడుతూ కూర్చుందండి. నేనైతే నాన్ వెజ్ తినట్లేదు. దానికి కారణం అయితే ఎండ్లో చెప్తాను. సో ఈరోజు మా చెల్లి ఆలస్యం చేయకుండా ట్యూస్డే నుంచే ఈ రోజు నుంచి మొదలెట్టేసింది అనమాట. ఫస్ట్గా ఎగ్ డ్రాప్ ఆమ్లెట్తో స్టార్ట్ చేసుకుంది. దానికోసం అయితే బాండి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంది. ఆయిల్ వేడెక్కాక అది వేసేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసేసుకుంది కదా, ఇంకా కొంచెం తక్కువైతే యాడ్ చేసుకుంది. అలాగే పసుపు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా పౌడర్ ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగిపోయాక ఇందులోకి ఎగ్ని అయితే డ్రాప్ చేసుకుంది. దీనికి 1 ఎగ్ కరెక్ట్గా సరిపోద్ది. సో ఎగ్ వేసేసుకున్నాక మూత పెట్టేసుకుంది. ఎగ్ 1 సైడ్ కొంచెం ఉడికాక దాన్ని మెల్లిగా రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని సిమ్లోనే మంచిగా వేగనిచ్చింది అన్నమాట. ఎగ్ మొత్తం బాయిల్ అవ్వనిచ్చింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. మరి నా విషయానికి వస్తే నేను ఎందుకు తినట్లేదు అనుకోవచ్చు. మా వారైతే మాల వేసుకున్నారు. సో నాకు ఆయన వేసుకున్నా నేను ఆయన దగ్గరగా లేను. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే మా పేరెంట్స్తో ఉంటున్నాను ట్రీట్మెంట్ తీసుకుంటూ. అయినా సరే నేనైతే నాన్ వెజ్ తినడం మానేసాను అనమాట. సో మా చెల్లి చేస్తున్న రెసిపీస్ అయితే నేను చక్కగా వీడియో తీసుకుని పెట్టేసుకుంటున్నాను. సో దీన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ, దీన్ని ఫ్లిప్ చేయడమే చాలా కష్టం అండి, లేకపోతే స్క్రాంబుల్డ్ ఎగ్ అయిపోద్ది. సో అలా అవ్వకుండా మెల్లిగా జాగ్రత్తగా ఫ్లిప్ చేయడానికి అయితే మా చెల్లి మస్తు తిప్పల పడుతుంది. నేనైతే అది చూస్తూ ఎంజాయ్ చేశాను. నువ్వు వీడియో తీయడం వల్ల నా రెసిపీ పాడైపోతుంది అంటుందన్నమాట. కానీ ఏ మాటకి ఆ మాట అండి, తను తినేటప్పుడు తన ఫేస్లో సాటిస్ఫాక్షన్ చూశాను. అది చూశాక అర్థమైంది చాలా టేస్టీగా ఉందని. సో రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని సిమ్లోనే మంచిగా ఉడకనిచ్చింది అనమాట. ఎగ్స్ ఎంత ఎక్కువ ఉడికితే అంత మంచిదండి. సో సరిగ్గా ఉడకకపోతే హెల్త్కి అస్సలు మంచిది కాదు. దానివల్ల లేనిపోని రోగాలు వస్తాయి అన్నమాట. సో రెండో వైపు కూడా మంచిగా కాలిపోయిందని తను క్రాస్ చెక్ చేసుకున్నాక దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నం సర్వ్ చేసేసుకుంది ప్లేట్లోకి. అలాగే బ్రాక్లీ కర్రీ తీసుకుంది, గ్రీన్ పీస్ అండ్ బ్రాక్లీ కర్రీ. ఇందులోకి వేడి వేడిగా ఎగ్ డ్రాప్ ఆమ్లెట్ అయితే వేసేసుకుంది. తనైతే కలుపుకొని చూపిస్తుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదన్నమాట మన రెసిపీ అయితే అయిపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బై బై వ్యూయర్స్.